హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఇరానీ టీ చూపిస్తానండి. బయట కొన్నట్టే ఉంటుంది. కొన్ని టిప్స్ పాటించి చేసేయాలి. లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. నేను 2 కప్స్ వరకు యాడ్ చేశానండి. ఆ తర్వాత మీ ఒక 1 or 2 టేబుల్ స్పూన్ టీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి. మీ స్వీట్నెస్కి తగినంత యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను మంచి ఫ్లేవర్ కోసం 3-4 ఇలా యాలకుల్ని ఒలిచి వేసుకుంటున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయచ్చు. ఆ తర్వాత ఇలా ప్లేట్ పెట్టండి. ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండాలండి. అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కరెక్ట్గా సరిపోయే ప్లేట్ పెట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టండి. ఇలా ప్లేట్ సరిపోయే ప్లేట్ లేదనుకుంటే గోధుమ పిండినైనా ఇలా ఎడ్జెస్లో పెట్టేసైనా పెట్టొచ్చు. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఒక 20 minutes వరకు చక్కగా బాయిల్ అవనివ్వండి. 2 cups వాటర్ యాడ్ చేశాను కదా, అది 1 cup అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత వేరొక బౌల్లో మిల్క్ యాడ్ చేసుకొని చక్కగా బాయిల్ చేసుకోండి. మిల్క్ కూడా హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు లేకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ చక్కగా మరగనిచ్చుకోండి మిల్క్ని. ఆ తర్వాత ఇప్పుడు మనం డికాషన్ చూసారా, చక్కగా రెడీ అయిపోయింది. మనం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే 1 గ్లాస్కి వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఆ తర్వాత మనం పక్కన కాచుకున్న పాలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 or 3 minutes అలా చక్కగా బాయిల్డ్ అవ్వనివ్వండి. చక్కగా బాయిల్ చేసేసుకున్న తర్వాత ఒక టీ స్టైనర్ పెట్టుకొని ఒక గ్లాస్లో అయినా ఎందులో అయినా సర్వ్ చేసేసుకొని ఆ తర్వాత టీ కప్స్లోకి సర్వ్ చేసేసుకుంటే ఇలా నూరుగలాగా చక్కగా వస్తుందండి. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.